నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీ రాజకీయాల్లో మరి ముఖ్యంగా వైసీపీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సీనియర్ నేత విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళడం, ఆ తరువాత ఆయన రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు కోర్స్. ఆ తరువాత శైలజానాథ్ మాజీ ఏపీసీసీ చీఫ్ గా పనిచేశారు. అలాగే చాలా చాలా ఉన్నత పదవులు కూడా ఆయన అనుభవించారు. అటువంటి శైలజానాథ్ గారి చేరిక, ఆయన తర్వాత ఆయనతో పాటు చాలా మంది సీనియర్స్ కూడా వైసీపీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు అనే వార్తలు వస్తున్న తరుణంలో ప్రస్తుతం వైసీపీలో చేరికల పరంపర కొనసాగుతోందా? వైసీపీ మరింత బలపడుతుందా? ఇవన్నీ కూడా మనతో వివరించడానికి, విశ్లేషణ అందించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వైసీపీలో విజయసాయిరెడ్డి గారి ఎగ్జిట్ అండ్ శైలజానాథ్ గారి ఎంట్రీ నుంచి మొదలుపెట్టి మాట్లాడుకుంటే మరింత మంది సీనియర్ నేతలంతా కూడా వైసీపీలో చేరే ఛాన్స్ కూడా ఉంది. శైలజానాథ్ గారు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఇలాంటి బాగా మనకి వినబడుతూ ఉన్నాయి. అంటే ఇలాంటివన్నీ కూడా వాదనలు వినబడుతున్నాయి. అండ్ ప్రస్తుతానికి ఈ చేరికలు మరింత పెరిగే అవకాశం ఉందంటారా? ప్లస్ శైలజానాథ్ గారి చేరిక ఎంతవరకు ఉపయోగం, ఏం జరగబోతోంది సార్? అంటే రాజకీయాల్లో విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం, శైలజానాథ్ గారు చేరడం. విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోయినందుకు పెద్దగా కేడర్లు ఏమి పెద్ద గందరగోళం ఏమి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని జగనే. జగన్ వేరు, వైసీపీ వేరుగా చూడరు. జగన్ లేని వైసీపీ లేదు. కాబట్టి మిగతా ఎవరు వెళ్ళినా పెద్ద ప్రభావం వెళ్ళారు అనే ఆ కొత్తగా చర్చ అవుతుంది తప్ప ఉండదు. రెండో, చేరికల వల్ల వైసీపీకి వచ్చే మానసిక ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓడిపోయిన పార్టీ కావడం, చేరిన వ్యక్తి, ఇప్పుడు శైలజనాథ్ గారు చేరారు. శైలజనాథ్ గారికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ప్రశ్న కాదు, కానీ బాగా మాట్లాడగలడు, డెలివరీ చేయగలడు, అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఎఫెక్టివ్ గా రాజకీయాలు చేయగలడు. ఆయనకి వ్యక్తిగా ఎఫెక్టివ్ ఉంటాడు, ఆయనకి మంచి ప్లాట్ఫారం లేదు. కానీ అంత ట్రోల్ చేస్తున్నది అదే సార్, మీరన్న ఆ ఎన్ని ఓట్లు వచ్చాయన్న విషయాన్ని వాళ్ళు బాగా పాయింట్అవుట్ చేస్తున్నారు. అదే ఆయనకి ప్లాట్ఫారం బలంగా లేదు, మనిషి బలమైన వ్యక్తి. ఇప్పుడు బలమైన ప్లాట్ఫారం వైసీపీకి ఇంకో బలమైన వ్యక్తి జాడ్ అయితే ఖచ్చితంగా ఆయనకి ఉపయోగం, వైసీపీకి లాభం. ఆ రీత్యా శైలజనాథ్ గారి చేరిక వల్ల వైసీపీకి మంచి అవకాశం ఉంటుంది. పైపెచ్చు వెళ్ళిపోతున్నారు అనే దశ నుంచి చేరికలు స్టార్ట్ చేయడం, ఇంకా కొంతమంది ఈ కాలంలో చేరుతారంటున్నారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది చేరే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2-3 కారణాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ వేరు, జగన్ వేరు కాదు. కాంగ్రెస్ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ ఎంట్రీకి పెద్ద ఇబ్బంది లేదు, సొంత పార్టీ ఉన్నట్టే ఉంటుంది. 2, అందరికీ రాజశేఖర రెడ్డి గారి బాపరి ఆయన కొడుకే ఉండడం. మూడోది, కాంగ్రెస్ పార్టీకి 2 రకాల బలహీనత కనిపిస్తున్నాయి. ఫస్ట్ బలహీనత ఏంటంటే ఢిల్లీలో కూడా ఓడిపోవడం, మొన్న జరిగిన పరిణామాల్లో. ఇంకేంటి కాంగ్రెస్ పరిస్థితి, అందులో 0 సీట్లు రావడం, 3వసారి వరుసగా. కాబట్టి అది ఒక ఇబ్బంది కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తా ఉంది. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో శర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పర్సనల్ అజెండాతో వెళ్ళిపోతా ఉంది. ఆమె ఆస్తులు, ఈ గొడవలకు వెళ్ళిపోతుంది. రాజకీయ అజెండా పక్కన పెట్టేసింది. కాబట్టి రాజకీయ అజెండాతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసినా కూడా అంత త్వరగా ఎక్స్పోజ్ కాదు. ఎందుకంటే దానికి ఉన్న బలహీనత దానికి ఉన్నాయి. ఒకటి, విభజన బలహీనత. రెండోది, మొత్తం ఊడ్చుకుపోయాడు జగన్, ఇంకా ఆ పార్టీ లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా మెలకువగా తెలివిగా రాజకీయాలు చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ శర్మిలా గారు వ్యక్తిగత అజెండా ముందు తీసుకొచ్చేసినారు. దీనివల్ల పైపించి ఆమె వ్యవహరించిన తీరు వల్ల ఆమె చంద్రబాబు మనిషిగా వీళ్ళు ముద్ర వేసినారు. ఆమె అవునో కాదో మనకు తెలియదు, వీళ్ళు ముద్ర వేశారు. దాన్ని బలం చేకూర్చడం ఆమె కూడా ప్రవర్తించింది. కాబట్టి ఏమవుతుంది, చంద్రబాబు మనిషి ముద్ర వేసిన తర్వాత ఇంకోటి రాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన అనుకున్న ఓట్లేరు. జరుగుతున్న పరిణామాలు వేడుకు చూస్తారు. వీళ్ళు మనమే తిడతామంది, మీకు చంద్రబాబు దగ్గర వీళ్ళు పోరు, వాళ్ళు పోకపోతే ఇంకేం మిగులుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి శర్మిలా గారి వ్యవహార శైలి కూడా కొంతమంది సీనియర్లు కానీ ఉంటారు. రెండోది, ఇప్పుడు ఉన్న సీనియర్లు అందరూ చివరి దశకు వచ్చేసారు రాజకీయాల్లో. కాబట్టి వాళ్ళు వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కూతుర్ని రాజకీయ వారసులు దించాలనుకుంటారు. కాబట్టి దానికి మంచి ప్లాట్ఫారం ఖచ్చితంగా ఎస్సీపీ అవుతుంది. వాళ్ళు పెద్ద సార్, ఈవెన్ ఇఫ్ రఘువీరారెడ్డి లాంటి సీనియర్ నేతే ఆయన ఒక వ్యవసాయదారుడుగా మారిపోయి వ్యవసాయ క్షేత్రంలోనే గడుపుతూ ఉన్నారు ఆయన. రఘువీరెడ్డి గారు వస్తారా, ఇంకొకరు వస్తారా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలాగా రిజిడ్ గా లేకుండా డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డోర్స్ ఓపెన్ చేసి అందరితో ఆయనే గాని స్వయంగా మాట్లాడడం మొదలెడితే మేజర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది. నాయకులకు ఉండేవాళ్ళు కొంతమంది మినహాయించి వచ్చేస్తారు.
బట్ ఈ రెండు జరుగుతున్నది చూడాలి. మొత్తం మీద ఈ పరిణామం వైసీపీకి ఖచ్చితంగా ఒక సానుకూలంగానే ఉంటుందని అనుకోవచ్చు. ఒక అంటే ప్లస్ పాయింట్ గానే చూడొచ్చు. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడున్న కండిషన్ లో వైసీపీ సారీ సార్ మన కాంగ్రెస్ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ జగన్ గారు కొంచెం ఓపెన్ అయ్యి మాట్లాడితే కనుక నిజంగా మీరు చెప్పినట్టుగా చాలా మంది కీలకమైన నేతలందరూ వస్తే కనుక ఖచ్చితంగా ఒక బలమైన శక్తిగా ఎదిగేటువంటి ఛాన్స్ ఉంటుందా వైసీపీ? వైసీపీకి 40% ఓట్లు ఉన్నాయి. ఆల్రెడీ అది బలమైన శక్తి. జస్ట్ 7%, 6% ఓట్లు అటు ఇటు అయితే మళ్ళీ పవర్ లోకి వస్తుంది. కాబట్టి వీళ్ళు రావడం ద్వారా పవర్ లోకి వస్తుందని కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా ఆ పార్టీతో అసోసియేట్ కాని ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకోవాల్సి వీళ్ళ బాధ్యత. గెలవడం వాడడం పాయింట్. ఒక ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీతో ఎమ్మెల్యేని వాళ్ళు, తెలుగుదేశంతో కలవనేని వాళ్ళు అందరినీ ఓన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే బూస్టప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బలపడడానికి ఆల్రెడీ బలంగానే ఉన్నాడు కాబట్టి కొత్తగా బలపడేది కాదు. వీళ్ళందరినీ కలుపుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండి మిమ్మల్ని కూడా విమర్శిస్తారు. రెండోది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంచెం చంద్రబాబు గారు అవసరమైతే ఎంతమందినైనా కలుపుకుంటాడు. ఆయనకు ఆ ఓపిక, ఆ స్వభావం ఆయనకు ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థిని బలపరిచే చేయకూడదు. కాబట్టి ఒక అందుబాటులోకి ఎవరైనా వస్తే వాళ్ళ శక్తి అంతా, వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఈ ధోరణికి వెళ్ళకూడదు రాజకీయ పార్టీ. వాళ్ళ శక్తి ఎంతో వాళ్ళకి అంత అవకాశం ఇవ్వండి. ఇక్కడ నేను వాళ్ళ శక్తి 100 ఓట్లు ఉంటే 100 ఓట్ల అవకాశమే ఇవ్వండి ఇక్కడ పార్టీలో, ఎత్తున పెట్టుకోమని నేను అన్నాను. కానీ ఒక ఓటు ఉండేవాడు కూడా ఒక మనిషిని కూడా నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు, తీసుకోవాలి వాళ్ళు వస్తానంటే. అంటే ఆ రీత్యా చూసుకుంటే పాలిటిక్స్ లో ఇది అవసరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేసుకోవాలి, మాట్లాడాలి. రాకపోతే ఆయనకి నష్టం, ప్రత్యర్థికి లాభం అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తుంటే బలపడడం కోసం ఇలా అవసరం లేదు. బలంగా ఉన్న పార్టీని మరింత బలంగా ఉంచడం కోసం, అధికారం తీసుకోవడం కోసం వీళ్ళందరూ ఉపయోగపడతారు. ఆ వైపుగా ఆలోచిస్తే మంచిది. ఓకే. అంటే ఆ పర్టికులర్ గా వీళ్ళందరూ కూడా ఇప్పుడు శైలజానాథ్ గారు కానీ ఇంకా మిగతా తర్వాత ఎవరెవరు మాటలైతే వినబడుతూ ఉన్నాయో వీళ్ళందరూ సీనియారిటీకి సంబంధించి వైసీపీలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటారా? అంటే న్యాయం జరుగుతుందా ఇన్ ద సెన్స్ జగన్ ఆ విధంగా ఆలోచించి వాళ్ళందరికీ ఆ సముచిత స్థానం కల్పించి వాళ్ళందరి చెప్తున్నటువంటి సజెషన్స్ అవి తీసుకుని ముందుకు వెళ్తారంటారా? నో ప్రాబ్లం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే సమస్య అంటే ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని పదవులు వస్తాయన్నప్పుడు నేచురల్ గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పార్టీ యంత్రాంగం ఉంది, పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళకున్న విలువ తగ్గించడు, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకు ఉంటాయి. వెళ్లే వ్యక్తులకు వాళ్ళ కెపాసిటీ మరియు జగన్ గారిని వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి, వాళ్ళ రిలేషన్స్, ఈ రెండు పరిణామాలపై వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బస్ ఇవన్నీ మాట్లాడుకుని వెళ్ళుంటారు. ఇప్పుడు నేను చాలా సీనియర్ గా ఉంటాను, మాజీ మంత్రిగా ఉంటాను. కానీ వైసీపీలో కూడా సీనియర్ నేను పోయిన వెంటనే నాకు అది కావాలంటే కుదరదు కదా. ఖచ్చితంగా సమ్ టైం పడుతుంది. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ప్రయారిటీ ఉంటుంది, ఇంతకన్నా బెటర్ పొజిషన్ లో ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ లో శైలజానాథ్ గారు ఉండేదానికన్నా వైసీపీలో ఏ పదవి వచ్చినా రాకపోయినా ఇంతకన్నా బెటర్ గా ఉంటాడు. కాబట్టి కాంగ్రెస్ నుంచి పోయే వాళ్ళందరూ వైసీపీకి పోతే అంతకన్నా బెటర్ గానే ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం నుంచి పోతేనో బీజేపీ నుంచి పోతేనే బెటర్ గా ఉంటారు చెప్పలేను, కానీ కాంగ్రెస్ నుంచి పోతే మాత్రం ఇంతకన్నా బెటర్ గానే ఉంటారు. ఓకే సార్, ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.